ప్రమాదాలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. కాకినాడ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలు, గోడౌన్స్ పై జిల్లా రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖలతో కూడిన కమిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బాణసంచా కేంద్రాలపై చర్యలు తీసుకుంటామంటున్నారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. దీపావళి పండగ ఒకవైపు, పెళ్ళిళ్ళ సమయం ఒకవైపు. దీంతో దీపావళి సామాన్లు ఏవైతే ఉన్నాయో గిరాకీ పెరిగిన చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే దీపావళి పండగ దగ్గర సమయం పడడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. వీరంతా కూడా అధికారులంతా కూడా ఇప్పటికే ఫైర్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న దానిపై కూడా ఇప్పటికే ఏవైతే ఈ తయారీ గోడౌన్స్ కూడా తనిఖీ చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద అగ్నిమాపక సిబ్బంది సంబంధించి అధికారి అయితే ఉన్నారు, రాజేశ్వరరావు. వారిని అడిగి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు ఈ దీపావళి సామాగ్రి సంబంధించి గోడౌన్స్ కూడా మీరు తనిఖీ చేస్తున్నారు. వారికి ఎటువంటి జాగ్రత్తలు సూచన చెప్తున్నారు? మొత్తం జిల్లాలో ఉన్న అగ్నిమాపక తయారీ కేంద్రాలన్నిటికీను జాయింట్ ఇన్స్పెక్షన్స్, ఇండివిజువల్ ఇన్స్పెక్షన్స్కి అయితే ఆదేశించడం జరిగింది. వాళ్ళు సేఫ్టీ డిస్టెన్స్లు ఏదైతే ఉన్నాయో ప్రతి షెడ్కి ఉన్న నిర్ణీత దూరాన్ని పాటించి తీరాల్సిందే. దాంతోపాటు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో నిర్ణీత సామాగ్రికి సంబంధించి వాడిన మందుగుండు కావచ్చు, ఇంకా ఏదైనా రసాయనాలు కావచ్చు, అవి నిర్ణీత మోతాదులోనే తీసుకొని తయారీ చేయాలండి. తయారీ చేయని పక్షంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. రీసెంట్గా రాయవరం ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి దాని మీద ప్రతి ఒక్క చోట తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఏదైనా డీవియేషన్ ఉంటే వెంటనే వాళ్ళకి సూచించి తగు చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. సార్, ఇప్పుడు అధిక మోతాదులో గొడవ ఇస్తారా, మందు కూడా సంబంధిస్తారు, అటువంటి వాటికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? మీరు ఆ సంబంధించిన యజమానులకు ఎటువంటి సూచనలు చెప్పారు? మందుగుండు సామాన్లు ఈ దీపావళి సీజన్లో అధిక మోతాదులో ఉంటే అక్కడ తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన సామాగ్రి తయారు చేసిన వెంటనే స్టోరేజ్ షెడ్కి, మ్యాగజైన్కి పంపించడం ఎంతైనా అవశ్యం అండి. ఎందుకంటే ఆ తర్వాత అక్కడే ఉంటే ఒకవేళ కనుక చిన్న నిపురవ తగిలినా ఒకవేళ స్టాక్ తక్కువగా ఉంటే ప్రాణాపాయం తప్పించవచ్చు, అలాగే ఆస్తి నష్టం కూడా తప్పించవచ్చు. సో వెంటనే తయారీ అయిన వెంటనే స్టాక్ మ్యాగజైన్స్లోకి కానీ స్టోరేజ్ షెడ్స్లోకి కానీ తీసుకెళ్తే మంచిది. మీరు చెప్పారు, ఇప్పుడు స్టోరేజ్ ఏవైతే గోడౌన్స్ ఉన్నాయో, షెడ్స్ ఉన్నాయో, దాంట్లో ఎటువంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి? అంటే ఇంత ఎక్కువ మద్దతులు ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఏదైనా ప్రికాషన్స్ అండి, ఏదైనా ఫస్ట్ మనం తగిలిన వెంటనే ఫస్ట్ స్పార్క్ రావటమే మనం ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుందండి. దానికి సంబంధించి ఎక్స్టింగ్విషర్స్, మినిమం ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, శాండ్ బకెట్స్, శాండ్ డ్రమ్స్ ఇవైతే మ్యాండేటరీగా ఉంచి తీరాల్సిందే. అలాగే అక్కడ ఆ స్పాట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకొని ఉంటే ఏదైనా జరిగిన వెంటనే అప్రమత్తతోటి వెంటనే అక్కడ ఏర్పడితే మనకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గుతుందండి. ఈ విషయం దీంతోపాటు మీరు ఎవరైతే మందుగుడి సామాన్లు షాప్ యజమానులు, వర్కర్స్ ఉన్నారో వారితో పాటు పబ్లిక్కి ఏమైనా అవేర్నెస్ కల్పిస్తున్నారా? ఖచ్చితంగానండి. ఈ కాకినాడ జిల్లా వరకు సంబంధించి దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలి అని చెప్పి ఒక డూస్ అండ్ డోంట్స్ కరపత్రం రిలీజ్ చేస్తున్నాం. అలాగే అక్కడ ఫైర్ క్రాకర్ సేల్ షాప్స్ దగ్గర కూడా మే హెల్ప్ యూ బోర్డుతో పెట్టిస్తున్నామండి. అండ్ అట్ ద సేమ్ టైము పిల్లలకి, ముఖ్యంగా పిల్లల పండుగ దీపావళి కాబట్టి పిల్లలకి, తర్వాత మిడిల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తయారు చేసి సోషల్ మీడియాలో ఇవ్వాలని ప్రణాళికలు అయితే ఉన్నాయి. చూసాం కదా, ఓవరాల్గా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీ కూడా ఏర్పాటు చేశాము. ఇప్పటికే షాప్స్ అన్నీ కూడా, అలాగే గోడౌన్స్ కూడా తనిఖీ చేస్తున్నాం. వారికి కూడా అవేర్నెస్ కల్పించాం. దాంతోపాటు ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి ఎవరైతే మధ్య సంబంధించి వయసు ఉన్నారో వారికి కూడా అవేర్నెస్ కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ప్రాణాపాయం జరుగుద్ది, దానివల్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని చెప్పి ఎవరైతే అగ్నిమాపక అధికారి రాజేష్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ.